అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎన్ అఫీషియల్ 81. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్దాం. కళ్యాణ్ ఎప్పుడైతే టికెట్ ఫినాలో గెలిచాడో అప్పటి నుంచి కళ్యాణ్కి అన్యాయం జరుగుతూనే ఉంది. కళ్యాణ్ టికెట్ ఫినాలే జరిగిన కానుండి అతనికి ఒక్క బెనిఫిట్ కూడా రాలేదు. టికెట్ ఫినాలే గెలవని వాళ్ళకు ఆఫర్స్ మీద అంటే అడ్వాంటేజెస్ అయితే వస్తున్నాయి. ఇప్పుడు టికెట్ ఫినాలే గెలిచిన కళ్యాణ్కి ఒక్క పాయింట్స్ కూడా రాలేదు. గెలవని వాళ్ళకు వీళ్ళకు పాయింట్స్ అనేది ఇచ్చారు. మరి కళ్యాణ్కి మాత్రం ఒక్క పాయింట్స్ కూడా రాలేదు. వీళ్ళకు పాయింట్స్ ఇచ్చారు. అలాగే కళ్యాణ్కి టాస్క్లో కూడా ఇన్వాల్వ్మెంట్ లేదు. టాస్క్లలో ఇన్వాల్వ్మెంట్ లేకపోవడం వల్ల కళ్యాణ్కి స్క్రీన్ స్పేస్ అనేది ఎక్కువగా రావడం లేదు. అందులోనే సంచాలక్ లాగా ఇస్తున్నారంటే సంచాలక్ లాగా కూడా కొన్ని ఇప్పుడు వాళ్ళ ఎవరైతే గేమ్ నుంచి అవుట్ ఆఫ్ గేమ్ అయిపోయారో వాళ్ళని మళ్ళీ సంచాలక్గా ఇస్తున్నారు. కళ్యాణ్ నార్మల్గా వన్ సైడ్కి చేస్తున్నారు అంతే తప్ప కళ్యాణ్కి పెద్దగా స్క్రీన్ స్పేస్ అనేది ఇవ్వట్లేదు. తనకి పెద్దగా గేమ్లో కానీ దేంట్లోనైనా ఇన్వాల్వ్మెంట్ అనేది ఇవ్వట్లేదు. అలాగే కళ్యాణ్కి ఓటప్పిల్ అని ఛాన్స్ కూడా ఇవ్వలేదు. మరి అదేంటో అర్థం కాలేదు. కళ్యాణ్ టికెట్ ఫినాలే గెలిచిన కానించి అతనికి ఇప్పుడు గేమ్ నుంచి ఎవరైతే అవుట్ ఆఫ్ అవుతారో అంటే ఎలిమినేట్ సంథింగ్ ఇట్లాంటిది గేమ్ ఆడని వాళ్ళకి ఎలా ఉంటుందో అతను టికెట్ ఫినాలే గెలిచిన కానించి ఒక సైడ్ కార్నర్లా అయిపోయాడు. అతనికి ఏ బెనిఫిట్ కూడా రాకపోవడం అనేది బిగ్ బాస్ చేసే చాలా అన్యాయము. ఇది ఇలా చేస్తేనైతే ఖచ్చితంగా నెక్స్ట్ సీజన్లో ఆల్రెడీ అందరికీ అనిపించే ఉంటుంది. నెక్స్ట్ సీజన్లో ఎవరైతే వస్తారో వాళ్ళకు టికెట్ ఫినాలే అనేది చాలా భయం వేస్తుంది. టికెట్ ఫినాలే అనేది గెలవాలంటే వాళ్ళకు ఖచ్చితంగా భయం వేస్తుంది. ఇప్పుడు టికెట్ ఫినాలే గెలవడం వల్ల నాకు బెనిఫిట్ వస్తుంది, లేకపోతే ఖచ్చితంగా నామినేషన్స్లో ఉండము, అందులోనూ టాస్క్లు ఉండవు, పైగా చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయని చెప్పేసి ఒక థాట్ అయితే వస్తుంది. సో టికెట్ ఫినాలే గెలవాలంటే నెక్స్ట్ సీజన్ నుంచి ఎవరు కూడా గెలవడానికి ఇంట్రెస్ట్ చూపించరు. అందరూ కూడా ఏదో ఒక రీజన్ చెప్పి ఏదో సంథింగ్ యాక్టింగ్ చేసి ఓడిపోవడానికి కోసమే చూస్తారు. బిగ్ బాస్ ఇది ఎందుకు ఆలోచించలేరు? కళ్యాణ్కి ఏ విధంగా కూడా అసలు కొంచెం కూడా ఫేరే జరుగుతలేదు. నిన్న కళ్యాణ్ చాలా బాధపడ్డాడు. అది బిగ్ బాస్ వాళ్ళకి చెప్తూ అంటే బిగ్ బాస్ కెమెరాస్ వైపు చూస్తూ బిగ్ బాస్ నాకు ఆడియన్స్తో ఇంటరాక్ట్ ఇచ్చే ఛాన్స్ ఇవ్వండి బిగ్ బాస్ అని చెప్పేసి అంటారు. అట్లా ఆయన ఎంత ఫీల్ అవుతున్నాడు అని అప్పటికీ ఆయన ఫీల్ అవుతున్నాడు. అనవసరంగా ఈ టికెట్ ఫినాలే గెలిచానని చెప్పేసి అతను ఫీల్ అవుతున్నాడు. అంత అన్యాయం జరుగుతుంది. ఏంటి బిగ్ బాస్ ఇది చాలా దారుణం కదా. తర్వాత తనుజ వచ్చేసి అది కళ్యాణ్ వచ్చేసి తనుజ కుక్క పిల్ల అని చెప్పేసి అంటున్నారు. అంటే పెంచుకున్న ఒక పెట్ లాగా మాట్లాడుతున్నారు. అలా ఎలా అంటారో నాకు అర్థం కాదు. వాళ్ళ ఫ్రెండ్స్ పైగా ఏంటంటే ఒక 10 days టైం మాత్రమే ఉంది వాళ్ళకి ఇప్పుడు హౌస్లో ఉండడానికి. 10 days ఉంది కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారు, ఈ 10 daysలో ఉన్నన్ని రోజులు మంచిగా ఉండాలి, ఏ డిస్టర్బెన్స్లు రాకుండా మంచిగా ఉండాలన్నట్టు వాళ్ళు కంటిన్యూ అవుతున్నారు. వాళ్ళు కేరింగ్ తీసుకోవడం కానీ అది దాంట్లో రాంగ్ ఏమో అర్థమవుతుందో వీళ్ళకి అర్థం కావట్లేదు. రాంగ్ కన్వే అయ్యేలా ఏమీ లేదు అక్కడ. ఉంది షార్ట్ టైంలో ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మంచిగా ఉండాలనే ఒపీనియన్లో వాళ్ళు ఉన్నారు. దానికి అనవసరంగా వేరే ఏదేదో ఇట్లా పెంచుకున్న కుక్క ఇట్లాంటి స్టేట్మెంట్స్ అయితే చాలా రాంగ్. అది అస్సలు ఇప్పుడు మనకైనా ఎవరైనా కేర్ చేస్తే అది మన పెంపుకు ఇప్పుడు మనం పెంచుకునే ఒక పెట్లాగా భావిస్తామా? లేదు కదా. అది కూడా అట్లే వాళ్ళు ఒకరినొకరు కేర్ చేసుకుంటున్నారు. దానికి ఒక పెట్లాగా అనడం చాలా రాంగ్. లాస్ట్కి సంజన గారి విషయానికి వస్తే తనకి గేమ్ అనేది అర్థం అవ్వట్లేదు, అంటే అర్థం చేసుకోవట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె. ఎందుకంటే చాలా డిస్టర్బ్ మూడ్లో ఉన్నారు. తనకి జరిగిన ఇంతకుముందు అన్యాయాల వల్ల తను ఇన్ని రోజులు చాలా కామ్గా ఉన్నారు. కానీ ఇప్పుడు టికెట్ ఫినాలే కాబట్టి తను కామ్గా ఉండలేదు, ఎవరైనా ఉండలేదు. టికెట్ ఫినాలే వచ్చినప్పుడు తనకి అన్యాయం జరుగుతుంది అంటే 2 times అంతకుముందు చాలాసార్లు జరిగినప్పుడు కామ్గానే ఉంది. కానీ టికెట్ ఫినాలే అని తెలిసినా కానీ 2 times తనని తీసేసేసరికి తనలో ఇక పేషెన్స్ అనేది కంప్లీట్గా పేషెన్స్ లేకుండా అయిపోయాయి అన్నమాట. ఆ ప్లేస్లో ఎవరున్నా కానీ అలాగే ఉంటుంది.
సో తను అలాగే ఆలోచించింది, గేమ్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తలేదు. తను కంప్లీట్గా డిస్టర్బ్ అయిపోయింది, తన మైండ్ అనేది కంప్లీట్గా డిస్టర్బ్ అయ్యేసరికి తను గేమ్ గురించి ఆలోచించలేకపోతుంది. ఎప్పుడు నన్ను కార్నర్ చేస్తున్నా అంటే ఇంతమంది ఉన్నప్పుడు ఎవరిని తీసేయట్లేదు, బాగా ఆడని వాళ్ళు కూడా ఉన్నారు, ఎవరిని తీసేస్తలేరు, కానీ నన్ను ప్రతి గేమ్లో తీసేస్తున్నారన్న మైండ్లో ఎవరైనా అలాగే ఆలోచిస్తారు. కానీ ఆ టైంలో ఎవరు కూడా ఆలోచించలేరు పాజిటివ్గా. ఒకసారి 2 టైమ్స్ అంటే అది లైట్ తీసుకోవచ్చు, కానీ ఎవ్రీ టైం తననే ఒక టార్గెట్ లాగా చేసినప్పుడు ఎవరికైనా బ్రెయిన్ అనేది పాజిటివ్గా ఆలోచించడానికి వీలు అవ్వదు. సో తను కూడా అలాగే అయిపోయిందన్నమాట. తనకి పాజిటివ్ అనేది కంటెస్టెంట్స్ నుంచి పాజిటివ్ వైపు అనేది రాకపోవడం వల్ల తనకి గేమ్ అనేది అర్థం చేసుకోవడానికి అవ్వలేదన్నమాట.